పర్యావరణం గురించి మనం బయోచార్ని ఎన్ని విధాలుగా వాడొచ్చు. ఇది చాలా ముఖ్యమైన అంశము. ఎందుకనంటే బయోచార్ ఒక విలువలు మనకు తెలుసు. అది ఎన్నో విలువల్ని మనకు ఇస్తుంది. పర్యావరణంలో మనకు అటు నీటి గురించి కానీ, భూమి గురించి కానీ, గాలి గురించి కానీ, జీవవైవిధ్యం గురించి కానీ, ఇక్కడ ఉండే జీవవైవిధ్యంలో ఉండే అన్ని రకాల జీవాల గురించి కానీ, ఇట్లా రకరకాల అంశాలు మనకు ఉంటాయి. సో ఇవన్నిటికి కూడా మరి బయోచార్ ఏ విధంగా మంచి చేయడానికి దోహదం చేస్తుంది. సో ఇది మనము ఈ వీడియో ద్వారా నేను తెలపాలని అనుకుంటున్నాను. ఇది కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేది ముఖ్యమైన అంశం. ఇది ఆల్రెడీ తెలిసిన అంశమే. బయోచార్కి కార్బన్ క్రెడిట్స్ లింక్ కావడము, దాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించడము, ఇది ఒక ముఖ్యమైన అంశం అని అన్ని దేశాలు, ఐక్యరాజ్య సమితి కూడా దీని పట్ల అంటే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఇది మనము భూమిలో వేసినప్పుడు ఆ కార్బన్ ఏదైతే చెట్టు మనకు గాల్లో ఉన్న కార్బన్ పట్టుకుంటుందో ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా, అది మనకు పైరాలసిస్ ద్వారా ఒక ఫిక్స్డ్ కార్బన్గా, అంటే అరగదు తరగదు కరగదు లాంటి కార్బన్గా తయారైనదే బయోచార్. ఇది మనం భూమిలో వేసినప్పుడు 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళు ఉంటుంది. అంటే అన్ని సంవత్సరాలు ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతుంది. సో ఈ విధంగా కార్బన్ సీక్వెస్ట్రేషన్లో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది బయోచార్. మట్టి ఇది చాలా ముఖ్యమైన అంశం. మనము భూమి మీద ఉన్నాము అంటే మట్టితోటే ఉన్నాము. ఈ మట్టి అనేది ఒక జానడు మట్టి అనుకోండి, అంటే డెప్త్ మనం, లేదా మన ఈ టోటల్ భూమి మీద ఉన్న మట్టి కూడా దాని ఒక కండిషన్ ఎట్లుంది అనే దాని మీదనే మనము అనేది ఉంటాం. మనం అంటే ఓన్లీ మనుషులే కాదు, అన్ని జీవాలు కూడా, ఒక మొత్తం వ్యవస్థ, ఎకోసిస్టమ్ అనే వ్యవస్థ కూడా దాని ఆధారంగానే ఉంటుంది. మరి ఇది రోజు రోజుకు ఈ మట్టి కలుషితం అయ్యింది, ఇది చాలా కంటామినేట్ అయ్యింది. మరి దీన్ని కూడా రిక్లెయిమ్ చేయాలి. రిక్లెయిమ్ చేయాలంటే మరి పొల్యూషన్ ఏంటి? దీన్ని మనము అక్కడ ఉన్న పొల్యూషన్ని, అంటే ఘన, ధ్రువ, గాలి, ఇలాంటి అన్ని రకాల పొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా పట్టుకోవడానికి మరి బయోచార్ దోహదం చేస్తుంది. కాబట్టి దీన్ని మనము వాడి ప్రతి సాయిల్ని కూడా రెమిడియేషన్, అంటే దాన్ని మంచిగా చేసి మళ్ళీ దాన్ని ఒక ఎకోసిస్టమ్, అంటే పూర్వం ఏదైతే అక్కడ ఒక జీవవైవిధ్యంతో కూడుకున్న ఒక సిస్టమ్ ఉండేనో దాన్ని మళ్ళీ సృష్టించొచ్చు. సో ఇది మనము ముఖ్యమైన అంశం చేయాల్సింది బయోచార్ ద్వారా. అలాగే ఈ ఫైటో రెమిడియేషన్ అనేది ఒక మాట, అంటే చెట్ల ద్వారా మనము భూమిని మంచిగా చేయడము. అట్లనే హెవీ మెటల్స్ అని ఉంటాయి, ఇవి కూడా చాలా పొల్యూషన్ ముఖ్యమైన అంశాలు. సో ఇవన్నిటిని కూడా పట్టుకోవడానికి మనం బయోచార్ అప్లై చేసినప్పుడు ఆ మట్టి మంచిగా అవుతుంది. అట్లనే చెట్లు అక్కడ బాగా గ్రో అవుతాయి కాబట్టి బయోచార్ ఉన్నప్పుడు అవి కూడా కొన్నిటిని పట్టుకొని మరి పర్యావరణంలో ఉన్న వాటి యొక్క కాంప్లెక్స్ టీ ఏదైతే అంటామో, అంటే మాలిక్యూల్స్ ఏవైతే మనకు హాని చేస్తాయో వాటిని బ్రేక్ అయ్యేటట్టు సూక్ష్మజీవాలు కూడా దోహదం చేస్తాయి. అందులో భాగంగా దాన్ని హార్మ్లెస్గా తయారు చేస్తాయి. సో ఇట్లా మనము రెమిడియేషన్ అనేది చేయడానికి అవకాశం చాలా ఉన్నది బయోచార్ ద్వారా ఇలాంటి ప్రాంతాలలో. ఇది మట్టి కొట్టుకోపోవడము అనేది మనకున్నది సాయిల్ ఎరోజన్, సాయిల్ డిగ్రేడేషన్ ఏరియాస్ అనండి, తర్వాత హెడ్లాండ్స్ అనండి, ఇట్లా రకరకాల పదాలు వాడతాం మనం. కోతకు గురైన ప్రాంతాలు అని అంటాము మట్టి. పెద్ద పెద్ద వర్షాలు పడ్డప్పుడు అవుతాయి, సడన్గా వర్షాలు కుండపోతకు పడ్డప్పుడు అవుతుంది. మనం దున్న భూమిలో ఏది కూడా చెట్టు ఉంచకుండా ఖాళీగా పెడతాం కదా మనము. సో అలాంటి టైంలో కూడా ఇదంతా కొట్టుకోబోతుంటుంది, గాలికి కూడా కొట్టుకోబోతుంది. సో ఈ యొక్క మట్టి కొట్టుకోయే పరిస్థితిలో మరి ఎడారీకరణ లాంటివి మనకు అవుతుంటాయి. సో అక్కడ మన చెట్లను బాగా పెంపొందించాలంటే ఏం చేయాలి? బయోచార్ వేసినప్పుడు తొందరగా చెట్లు ఆ వేర్లు కూడా చాలా డీప్గా పోయి మరి అక్కడ అవుతున్న ఈ యొక్క ఇది సాయిల్ ఎరోజన్, అంటే ఈ మట్టిని కొట్టుకోబోయే దానిని ఆపడం అనేది జరుగుతుంది.
అట్లనే ఇక్కడ మనకు చూస్తే ఇప్పుడు పట్టణాలలో కానీ ఈవెన్ పల్లెటూర్లలో కానీ సడన్ గా పెద్ద పెద్ద వర్షాలు పడ్డప్పుడు నీరు డైరెక్ట్ కొట్టుకొని పోతుంటది ఆగకుండా. ఎందుకంటే ఉరికే నీళ్లను నడిచేటట్టు చేయాలి, నడిచే నీళ్లను ఆపేటట్టు చేయాలి. ఇది మనము జనరల్ ఒక వాటర్ షెడ్ అనే సిస్టంలో అంటాం. అయితే మరి ఫాస్ట్ గా నీళ్ళు వెళ్ళిపోతే ఎక్కడనో దూరం పోయిన నీళ్ళని మళ్ళీ పంపింగ్ చేసి మనం తెచ్చుకొని వాడుకోవడం కంటే ఆ నీళ్లు పోకముందే మరి దాన్ని మనం స్టోమ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టంలోనే బయోచార్ ఇవన్నీ వేసి అక్కడ రన్ ఆఫ్ అని అంటాం. అంటే ఫాస్ట్ గా పోయే నీళ్ళను మనం ఆపి అట్లనే ఆ నీళ్లు భూగర్భానికి వెళ్ళేటట్టు అంటే అక్విఫర్ రీఛార్జ్ అని అంటాము. సో భూగర్భ జల మట్టము దాన్ని పెంపొందించడము. సో ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. సో ఇందులో భాగంగా మరి ఈ ఫ్లడ్ ఛానల్స్ ఇవన్నిటిని కూడా అక్విఫర్ రీఛార్జింగ్ ఏరియాస్ ఇవని అంటాము. వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ బయోచార్ ఉపయోగించి మనము స్పెషల్గా దీన్ని ఇంకా ఎక్కువ ఇంకేటట్టు కూడా చేసి వాడుకునేటట్టు కూడా చేసుకోవచ్చు. అట్లాగే మరి ఈ ఎన్విరాన్మెంటల్ రెస్టరేషన్ అని అంటాము. అంటే పర్యావరణం బాగా దెబ్బతిన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ మనకు ఇప్పుడు అడవుల్ని నరికేసిరు అంటాము, లేదా గడ్డి మైదానాలు తగలబెట్టినాం అంటాము, లేదా మనుషులు వెళ్ళి అక్కడున్న ప్రతి జీవ వైవిధ్యము కానీ చెట్లు కానీ అవన్నీ డ్యామేజ్ చేయడం ఏదైనా జరిగినప్పుడు మరి దాన్ని రెస్టోర్ చేయాలని అన్నప్పుడు దీనికి బయోచార్ అప్లై చేసి మనం రెస్టోర్ చేసుకోవచ్చు. ఇవి మనకు అవకాశాలు ఉన్నాయి. ఈ మైనింగ్ ఏరియాస్ రిక్లమేషన్ అనేది చాలా పెద్ద అంశము. అక్కడ మట్టి అనేది తీసి పక్కన పెడతారు. మామూలుగా ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఇట్లా మనం చేసినప్పుడు మీది మట్టి పక్కన పెట్టి మళ్ళా ఈ మైనింగ్ అయిన తర్వాత లేదా అక్కడ నుంచి వచ్చిన మక్క అంటాము లేకపోతే వేస్టేజ్ మెటీరియల్ ఉంటుంది దాని మీద మళ్ళీ ఈ మట్టి వేసి మళ్ళీ చెట్లు పెట్టాలని ట్రై చేస్తుంటారు. అయితే వీళ్ళ దగ్గర పైసలు కూడా ఉంటాయి, దానికి అలొకేట్ కూడా చేసి ఉంటారు. మరి జియో ఇంజనీరింగ్ లో రకరకాల కొత్త కొత్త మెటీరియల్ ప్లాస్టిక్లు ఏమేమో వాటి కూడా ట్రై చేస్తుంటారు తొందరగా చెట్లు పెంచాలి మళ్ళా అనేదానికి. అందులో భాగంగా మరి బయోచార్ని మనం అడాప్ట్ చేసుకుంటే ఇంకా త్వరగా తొందరగా మనం ఈ చెట్లను పెంపొందించి మళ్ళీ దాన్ని రిక్లెయిమ్ చేయడానికి వీలవుతుందని ఈవెన్ అది జియాలజిస్ట్గా కూడా నేను ఈ మాట చెప్తున్నా. ఎందుకంటే ఎన్నో మైనింగ్ ఏరియాస్ని ప్రాక్టికల్గా చూసిన, అక్కడ అవుతున్న ఛాలెంజెస్ కూడా చూసిన. ఆయిల్ స్పిల్ అనేది ఇది అవుతుంటుంది ఎన్నో ప్రాంతాలలో మనకు. అంటే అక్కడ సడన్ ఆయిల్ పడ్డప్పుడు మరి ఈ యొక్క బయోచార్ని తోటి మనం దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి అక్కడ చల్లినప్పుడు ఇది అబ్జర్వ్ చేసుకొని ఈవెన్ ఒక్క చుక్క ఆయిల్ కూడా 1,000,000 చుక్కల నీటిని కంటామినేషన్ చేస్తుంది. అంటే అంత దానికి ఇది ఉంటుంది అన్నమాట. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి మనము ఇది బయోచార్ అప్లై చేస్తే ఆ కంటామినేషన్ అనేది స్ప్రెడ్ కాదు, లోకలైజ్ అయ్యి ఉంటుంది. ఎట్లీస్ట్ అంటే పట్టుకోవడానికి అవకాశం వస్తుంది. మళ్ళీ ఓవర్ పీరియడ్ అదేమైతుందంటే మైక్రోబ్స్ వేరే యాక్టివిటీస్ ద్వారా మళ్ళా మాలిక్యూల్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ సింపుల్ అయ్యి మళ్ళీ అవి అంటే ఆ ప్రాంతం మళ్ళీ మంచిగా అవుతుంది. ఈ రకంగా కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. సో ల్యాండ్ రిక్లమేషన్ అనేది ఒక పెద్ద అంశము. ల్యాండ్ అని అంటే మనకు అన్ని రకాల ల్యాండ్స్ ఉంటాయి. అటు అడవి ప్రాంతాలు కావచ్చు, మైదానం ప్రాంతాలు కావచ్చు, రకరకాలే ఉంటాయి. సో అన్ని చోట్ల కూడా మరి అక్కడ డిగ్రేడేషన్ అయినప్పుడు మనము ఆ భూముల్ని మంచి చేయడానికి బయోచార్ వాడాలి. గవర్నమెంట్ కూడా చాలా సార్లు చెట్ల ప్రోగ్రామ్ అది ఇది అని అంటారు, ఉత్తనే పెడతారు చెట్లు. గుంత తోవాలి చెట్టు పెట్టాలి, గుంత తోవాలి చెట్టు పెట్టాలి. దానివల్ల ఇంత బయోచారు మనం దాన్ని బయోచార్ కంపోస్ట్ రూపంలో అట్లా చేసి అది వేసి ఒక చెట్టు పెడితే అది ఉంటుంది అనేది ఒక గ్యారెంటీ ఉంటుంది. అట్లాంటివి చేస్తే కూడా మనకు ఏరియాస్ మనం డెవలప్ ఇలా చేయొచ్చు, రెస్టోర్ చేయొచ్చు, రిక్లెయిమ్ చేయొచ్చు. ఎడారీకరణ అనేది ఇది నిరంతరంగా జరుగుతున్నదే ప్రపంచం మొత్తము. అది ఇంకా పెరుగుతూనే ఉన్నది. ఎందుకంటే మనకు ఈ కరువు ప్రాంతాల ఏరియాలు పెరుగుతుంటాయి.
ఒకటి ఏంటంటే వర్షాలు కొంచెం ఎక్కువ పడ్డం మనుషులు అనేది జనాభా పెరిగింది కాబట్టి కరువు అనేది తప్పదు. ఎందుకంటే ఉన్న రిసోర్సెస్ మీద పడతారు కాబట్టి ఆడున్న క్యారింగ్ కెపాసిటీ అనేది దాన్ని మించి పోతాం కాబట్టి ఇంకా ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ డెజర్టిఫికేషన్ అనండి ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి. ఇప్పుడు భూగర్భ జలాలు అనండి అతిగా గుంజితే ఏమవుతుంది అంటే నీళ్లు లేని ప్రాంతం అవుతుంది. నీళ్ళు లేని ప్రాంతం అంటే మళ్ళీ అది ఎడారే కదా. సో అట్లా మనకు ఈ కండిషన్స్లో మరి మనకు బయోచార్ వేసి అక్కడ తక్కువ నీళ్ళతోటి ఎక్కువ చెట్లను పెంపొందించి మరి ఎడారీకరణను కూడా ఆపి మనము ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇది ల్యాండ్ ఫిల్ ఏరియాస్ అని అంటాము. జనరల్గా సాలిడ్ వేస్ట్ డంపింగ్ యార్డ్ సైట్స్ అని అంటాము. ఈవెన్ ప్రతి ఒక అర్బన్ ఏరియాకి ఒక పెద్ద ల్యాండ్ ఫిల్ ఏరియా ఉంటుంది. సో అక్కడ మొత్తం చెత్త చెదారం చేస్తారు. అక్కడ అన్ని పొల్యూషన్లు అవుతాయి. అక్కడ అంటే కొన్ని వ్యర్థాలు కాలడం వల్ల పొల్యూషన్ అవుతుంది. ఈవెన్ ఆ వ్యర్థాల నుంచి వచ్చే ఎమిషన్స్ వల్ల పొల్యూషన్ అవుతుంది. అక్కడ వర్షాలు పడ్డప్పుడు ఆ లీచర్స్ కిందికి పోయి పొల్యూషన్ అవుతుంది. అవన్నీ పరిస్థితుల్లో మరి అక్కడ వేసిన ప్రతి లేయర్కి ఒక బయోచార్ లేయర్ అనేది మనం బెడ్లలాగా చేస్తే ఈ ఎమిషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అంటే మీథేను కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి గ్యాస్లు బయటికి వెళ్ళేదాన్ని ఆపొచ్చు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా అలాంటివి. అట్లనే లీచర్స్ అని అంటే ఆ పొల్యూటెంట్స్ కిందికి వెళ్ళి భూగర్భ జలంలో పోతుంటే వాటిని పట్టుకొని అది ఆపుతుంది. అట్లా ఓవరాల్గా మనకు అక్కడున్న పరిస్థితిని ఇంప్రూవ్ చేయడానికి అవుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న మనుషులు కానీ అక్కడ ఇతర జంతువులు ఏమన్నా ఉంటే వాటికి చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఇది ప్రపంచం మొత్తం పెద్ద ఇష్యూ అన్నట్టు. సో ఇది మనం సాల్వ్ చేయడానికి బయోచార్ అడాప్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో అవకాశం మనకుంది. చాలా మంది ల్యాండ్ ఫిల్ ఏరియాలో ఈ కంపోస్ట్ తయారు చేయడము ఇట్లా అంటే డిగ్రేడబుల్ బయోమాస్ నుంచి కంపోస్ట్ చేసి దాన్ని అమ్మడం అట్లా వేరే పనులు కూడా చేస్తాం. మరి నాన్ డిగ్రేడబుల్ ఇది కంబస్టబుల్ బయోమాస్ అంటాం. అంటే చెక్కలు గిక్కలు ఇలాంటివి కూడా వస్తాయి ఆడికి. కన్స్ట్రక్షన్ చెక్కలు అనండి. సో రకరకాల బయోమాస్ వస్తుంది ఎండిపోయింది. సో అలాంటివి మనం అక్కడ రిక్లెయిమ్ చేసి అంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని ద్వారా అక్కడనే బయోచార్ చేసి ఆ బయోచార్ని అక్కడనే అప్లై చేస్తే ఇది ఒక సర్క్యులర్ సిస్టమ్ అవుతుంది మనకు. అంటే అట్లీస్ట్ వచ్చిన దగ్గర దానికే మనం సొల్యూషన్ క్రియేట్ చేయడానికి అవకాశం పెరుగుతుంది. సో ఇట్లా చేస్తే అటు కార్బన్ క్రెడిట్స్ కూడా చాలా వస్తాయి. ఎందుకంటే ఈ ప్లేస్లో మనకు ఎమిషన్ కంట్రోల్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇంకోటి అదర్వైజ్ ఇలాంటి సైట్లు ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి, వాటిని ప్రివెంట్ చేయలేరు. ఎందుకంటే చెత్త అనేది మనుషులు తయారు చేసే ఒక మెటీరియల్ కాబట్టి జనాభా పెరుగుతున్న కొద్దీ మనుషుల అలవాట్లతోటి ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది. మరి ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడము ఎన్విరాన్మెంట్ పరంగా మనము దాన్ని టోటల్గా అట్లీస్ట్ కంట్రోల్ చేస్తున్నాం అనే దాంట్లో బయోచార్ పనిచేస్తుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద వెరీ బిగ్ ఏరియాస్ అవుతుంది మనకు. ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఇది. రకరకాల జంతువులు ఉంటాయి మరి, అంటే అవన్నిటికి కూడా హ్యాబిటేట్ అనేది ఉంటుంది, అంటే నివాస యోగ్యమైన ప్రాంతాలు. అవి కూడా చాలా డిగ్రేడేషన్కి గురైనవి. అక్కడ చెట్లు సాంద్రత తగ్గింది, అక్కడ ఉన్న జీవవైవిధ్యం తగ్గింది. మరి ఆటోమేటిక్గా అది పెంపొందించాలని అంటే అడవిలో పోయి చెట్లు పెట్టే బదులు అడవిలో ఉన్న మట్టికి మనం అవకాశం ఇస్తే అక్కడ ఉన్న ఏ పిట్టనో కోతో ఏదో ఒకటి విత్తనాలు తెచ్చి అవే వేసి మళ్ళీ అడిగి పెంపొందించడం అవుతుంది. సో బయోచార్ని మనం టోటల్ ఈ యొక్క వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్లో కూడా అడాప్ట్ చేసుకుంటే అక్కడ ఉన్న జీవాలకు మళ్ళా నివాస యోగ్యమైన ప్రాంతాల కలిగి వాటి యొక్క జనాభా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇట్లా అక్కడ అడాప్ట్ చేసుకోవచ్చు. అర్బన్ ఏరియాస్లో మనకు సాయిల్ అనేది రెమిడియేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వేస్ట్ అనేది ఉంటుంది, ఇదే కాక అన్ని కంటామినేట్స్ ఉన్న వేస్ట్ కూడా ఉంటుంది. సో అక్కడ మట్టిని మంచిగా చేయాలి. సో ఎట్లా చేయాలి అంటే బయోచార్ వేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ చెట్లు వేయించి ఈవెన్ ఈ పార్కులు కూడా ఎప్పుడో ఒకప్పుడు చెత్త చెదారం వేసిన ఏరియాని పార్క్ అని సడన్గా అంటారు. అందులో కూడా ఇంత బయోచార్ వేసినాక చెట్లు పెడితే ఆ పొల్యూటెంట్స్ ఆ చెట్లలోకి రావు. అట్లీస్ట్ అక్కడ ఈవెన్ లీచెట్స్ లేదా రీఛార్జ్ అయ్యే వాటరు, దాని నుంచి ఇచ్చే పొల్యూషను, అక్విఫర్ కంటామినేషన్ ఇవన్నీ కూడా తగ్గుతాయి.
సో అట్లా మనం అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకోటి ఎమిషన్స్, ఆ ప్రాంతాల నుంచి వచ్చే చెడు వాసనలు అవన్నీ కూడా ఈవెన్ ఆడికి పోయేదే జనరల్గా ఒకవేళ అలాంటి రెమిడియేషన్ ఏరియాస్ పార్కులు అయినప్పుడు మరి మనుషులు అక్కడ పోయి తిరుగుతుంటారు అటు ఇటు. ఏది హెల్త్ రీజన్స్కి వాకింగ్, రన్నింగ్, జాగింగ్ అని చేస్తారు. మరి అటు పోయినప్పుడు బయోచార్ ఉంటే అట్లీస్ట్ టోటల్గా అదొక మంచి పర్యావరణం అవుతుంది. ఇది చిత్తడి నేలలు అంటారు, లేదా వెట్లాండ్ ఎకో సిస్టమ్స్. ఆల్రెడీ ఉన్న వాటిని కాపాడుకోవడం ఒకటి, ఒకవేళ లేకపోయినా మనం క్రియేట్ చేస్తే కూడా చాలా మంచి మాట. ఎందుకనంటే ఇక్కడ ఎక్కువ బయోమాస్ ఉండి ఎక్కువ కార్బన్ సీక్వెస్ట్రేట్ అయ్యే ప్లేసెస్ కూడా ఇవి. కానీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కువ టెంపరేచర్ అయ్యి ఈవెన్ రెయిన్ఫాల్ ఎక్కువ తక్కువ అయ్యి లేదా అటు రావాల్సిన నీళ్లు సరిగా రానప్పుడు మళ్ళీ ఎమిషన్స్ కూడా ఎక్కువ. సో కాబట్టి ఈ ప్లేస్లలో కూడా మనం బయోచార్ వేస్తే లాంగ్ టర్మ్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఆటోమేటిక్ అవ్వకుండా మళ్ళీ అక్కడ బయోమాస్ కూడా పెరిగి సో పొల్యూషన్ కూడా తగ్గించి సో ఇది ఇంకా ప్రదేశాలను ఇంకా మంచి చేస్తుంది. అక్కడ జీవవైవిధ్యం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే చేపలనండి, నీళ్ళల్లో ఉండేటి పిట్టలనండి, అన్ని రకాల జీవాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో వీటిని ప్రొటెక్షను చేసుకుంటా వీటిని కాపాడే ప్రక్రియలో బయోచార్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్ అవుతుంది. ఇవి కిడ్నీలు అని అంటారు మనిషికి, ఎట్లయితే ఉంటాయో కిడ్నీలు ఇట్లా పర్యావరణంలో ప్రకృతిలో నేచర్ తయారు చేసిన కిడ్నీలు. మామూలుగానే అక్కడ పొల్యూషన్ ప్రివెన్షన్ అవుతుంది. ఎట్లయితే మనకు కూడా యూరిన్ అనేది ఒక చెడుని దూరం చేస్తే కిడ్నీలు, సో అట్లా ఇది ప్రకృతికి పర్యావరణానికి ఎంతో మేలు చేసే ప్లేసెస్ కాబట్టి ఇక్కడ మనం బయోచార్ అడాప్ట్ చేసుకోవాలి. సో అట్లనే ఈ రెస్టరేషన్ ఆఫ్ వెట్లాండ్స్ అంటే ఒకప్పుడు ఉన్న వెట్లాండ్స్ మరి అవి ఇంకా డిగ్రేడ్ అయ్యి వాటి యొక్క ప్రదేశం ఇంకా ఖరాబ్ అయినప్పుడు మరి అక్కడ కూడా బయోచార్ వేసి త్వరతగతిన మనము ఈ బయోమాస్ని పెంపొందించి మళ్ళీ దాన్ని రెస్టోర్ చేసుకునే అవకాశం కలదు. అయితే ఈ సాయిల్ ఎరోజన్ అనేది ఇది మేజర్ ఇష్యూ అండ్ కన్సర్న్ గ్లోబల్లీ. అది ఇంకా పెరుగుతూనే ఉన్నది, అది ఆగుతలేదు. ఇంకా సాయిల్ అనేది ఇప్పుడు టోటల్గా చూస్తే హైలీ డిగ్రేడెడ్ సాయిల్స్ ఉన్నాయి. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కూడా 0.3 కంటే తక్కువ ఉన్న ప్రదేశాలు ఎక్కువనే ప్రపంచం మొత్తము. అంటే దాదాపు చనిపోయిన మట్టిలో మనము కెమికల్ వేసి వ్యవసాయం చేస్తున్న కాడ కూడా ఉన్నాయి ప్రదేశం. సో మరి ఎరోజన్ అనేది అయినప్పుడు అసలు మట్టి అనేది లేనప్పుడు ఇంకేం పెరుగుతుంది? సో కాబట్టి మట్టిని కాపాడుకోవాలి. అది కొన్ని వేలు మిలియన్ల సంవత్సరాల నుంచి తయారవుతున్న మట్టి, అది ఉత్తగా ఒక రోజులు అయింది కాదు. సో దాన్ని ప్రొటెక్ట్ చేయాలని అంటే బయోచార్ చేసినప్పుడు ఏమైతుందంటే తొందరగా చెట్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన కవర్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది, గ్రీన్ కవర్. సో దాంతో ప్రివెన్షన్ అనేది అవుతుంది. ఏది ఎరోజన్ అంటే మట్టి కొట్టుకోవే అనేది ప్రక్రియ తగ్గుతుంది. ఇది మనము గుట్టల ప్రాంతాలలో కూడా ఈ రోడ్ల పక్కన ఉన్న మట్టి మీరు డైరెక్ట్ చూసి ఉంటారు, అది పడిపోతుంటుంది. ఆల్రెడీ చెట్లు కూడా పడిపోతుంటాయి. వర్షాలు పడ్డప్పుడు అయితే మొత్తం ల్యాండ్ స్లైడ్లు అవుతుంటాయి. సో అక్కడ కూడా బయోచారు మనము వేస్తే అక్కడ కూడా అవి స్టెబిలైజేషన్ అయితే స్లోప్స్. అట్లనే ఈ యొక్క ఇరిగేషన్ కెనాల్ ఏరియాలనండి, చెరువు గట్లనండి, ఆ ప్రాంతాల్లో కూడా మనం వేయచ్చు. ఈవెన్ ఈ పెద్ద పెద్ద రోడ్లు తయారు చేసినప్పుడు హైట్ ఎలివేటెడ్ రోడ్లు చేస్తే కూడా వాటి పక్కన మట్టి అట్లనే ఉంటుంది. సో ఆ మట్టిని కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. సో ఇట్లా ఎన్నో ప్లేస్లలో మనము సాయిల్ ఎరోజన్ ప్రివెన్షన్కి బయోచారు అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు అన్నదానికే మళ్ళా వెట్లాండ్స్ ఎట్లయితే ముఖ్యమో మనకు దానికి సంబంధించినది పీట్ ల్యాండ్స్ అని ఉంటాయి. ఇది కూడా మెచ్యూర్డ్ వెట్లాండ్స్ అనుకోండి, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాయి. అక్కడ పీట్ అనేది తయారవుతుంటుంది. పీట్ అనేది ఫస్ట్ మనకు వచ్చిన ఈ యొక్క మురిగిపోయే గుణం ఉన్న బయోమాస్ అనరోబిక్ కండిషన్లో అక్కడనే ఉండి 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 మనకు పీట్ అనేది తయారవుతుంది. అయితే దాన్ని తీయడం అనేది కూడా అవుతున్నది మనుషులు వేరే వేరే ఉపయోగాల కోసం. సో దాన్ని రెస్టోర్ చేయడానికి కూడా మళ్ళీ మనము ఈ బయోచార్ చేసి మళ్ళా చెట్లు పెంపొందించగలిగితే సో ఆ రెస్టరేషన్ కూడా అవుతుంది ఆ ఏరియాస్. ఎందుకంటే ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ చాలా ఎక్కువ వస్తాయి, ఎస్పెషల్లీ మీథేన్ లాంటివి చాలా ఎక్కువ వస్తాయి. CO2 ఇవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి ఇది మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది.
బయోచార్ని ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తుంటాం. బయోచారు మూత్రంలో ముంచినప్పుడు ఇనాకులేషన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్. అట్లనే బయోచార్ని మామూలుగా ఒక ఎరువులో కలిపినప్పుడు బయోచార్ ఛార్జింగ్ అని. సో ఇట్లా మనం వాడుతాం డైరెక్ట్ సాయిల్కి వేసినప్పుడు. ఇదే కాకుండా సాయిల్ మీద కూడా మల్చ్ లాగా, మల్చ్ అని అంటే మనము ఇప్పుడు గ్రీన్ మల్చ్ అని ఉంటుంది, లేదా లీఫ్ మల్చ్ అని ఉంటుంది, లేదా స్టోన్ మల్చ్ అని ఉంటుంది. ఎన్నో రకాల మల్చెస్ ఉంటాయి. ఆఖరికి ప్లాస్టిక్ కూడా మల్చిగా వాడతారు. ఎందుకని అంటే ఈ కలుపు ఇవన్నీ రావద్దని ఒక ఆలోచనతోటి. మనం కూడా కావాలంటే మట్టి మీద అంటే ఎక్కడైతే చెట్లు పెట్టాలనుకున్నా ఆడ ఇంత థిక్ మల్చిలాగే వేయచ్చు. ఇదేమవుతుందంటే అక్కడ ఉన్న తేమను పట్టుకుంటుంది పోనీయది. దీనికి గుణం ఆల్రెడీ ఉన్నది. రెండోది ఏంటి, ఆ మట్టిలకి నుంచి వచ్చే ఎమిషన్స్ కూడా పట్టుకుంటుంది. మూడోది ఒక వేడి ఏదైతే ఉన్నదో సూర్యరశ్మి నుంచి వచ్చే వేడి, అది మట్టికి ఎక్కువ వేడి చేయకుండా అట్లా కూడా ఆపుతుంది. అట్లా దీని కింద అన్ని రకాల జీవాలు నివాస యోగ్యమైన పరిస్థితి అవుతుంది. అందులో మీరు మైక్రోబ్స్ అండి, ప్రోటోజోవా, నిమెటోడ్స్, ఆర్థ్రోపోడ్స్, ఇట్లా మీరు రకరకాల జీవాలు అనండి అన్నిటికి కూడా మనకు ఒకటి మంచి హ్యాబిటేట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇట్లా మల్చిగా వాడినప్పుడు దాని ఉపయోగాలు కూడా ఇంకా పెరుగుతాయి. సో ఇట్లా కూడా వాడి మనము పర్యావరణ హితము ప్లస్ అక్కడ ఉన్న చెట్లకు కూడా బెనిఫిట్ చేయొచ్చు. మళ్ళీ అట్లనే సాయిల్ అడిటివ్, ఇది పెద్ద అంశం మనకు. మొత్తం బయోచార్లు ఎక్కువ మనం మాట్లాడుతున్నాం అని అంటే సాయిల్ అమెండ్మెంట్ అని అంటాం. అంటే మట్టిలో మనం బయోచార్ వేస్తే 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఉంటుంది అనేది మాట. సో ఇక్కడ ఆటోమేటిక్ ఏమవుతుంది, మట్టి మంచిగా అవుతుంది, మట్టి మంచి చెట్లు బాగా పెరుగుతున్నాయి. అదే కాకుండా అక్కడ నుంచి వచ్చే ఎమిషన్స్ తగ్గుతున్నాయి. మళ్ళీ మన జీవ వైవిధ్యం పెరుగుతున్నది, మన సూక్ష్మ జీవాలు పెరుగుతున్నాయి. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కూడా బయోచార్ ఉన్నందుకు పెరుగుతుంది. టోటల్గా ఒక రైతుకు కూడా ఇన్కమ్ డబల్ ఈజీగా అవుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ కూడా 2, 3, 4 టైమ్స్ కూడా చూస్తుంది అంటే కరెక్ట్ అప్లై చేసినప్పుడు. సో ఇన్ని బెనిఫిట్స్ ఇవి ఉన్నాయి. మళ్ళీ కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ మనకి ఇస్తున్నారు మట్టిలా వేసినందుకు. ఎందుకంటే దాని ఒక విలువలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఈ రకంగా మట్టిలో అన్ని మట్టిలలో వేసుకోవచ్చు. కానీ ఎక్కడ ఎక్కువగా అవకాశం ఉంది, ఎక్కడ మనకు అవసరం ఎక్కువ ఉంది అన్న కాడ వేయడం ఇంపార్టెంట్. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇసుక నేలల టైప్ ఉన్నా, లేదా డిగ్రేడెడ్ సాయిల్స్ ఉన్నా, ఇంక్లూడింగ్ అల్కలైన్ సాయిల్స్ కూడా కొన్ని అమెండ్మెంట్స్ తోటి వేసుకోవాలి. అది కూడా చేయొచ్చు. అసిడిక్ సాయిల్స్ హై రెయిన్ఫాల్ ఉండి మన కంటిన్యూస్గా నిరంతరంగా న్యూట్రియంట్స్ అన్ని కొట్టుకోబోతాయి అంటాం కదా, అలాంటి ప్లేస్లో కూడా వేసుకోవచ్చు. సో ఇట్లా మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అన్ని ప్లేస్లలో కూడా వేసుకొని ఇటు పర్యావరణానికి, ఇటు మట్టికి, ఇటు భూమికి, ఇటు సెక్యూరిటీకి, ఇట్లా అన్ని అంశాలను కూడా మనము ఈ మట్టిలో వేసినప్పుడు మనకు లాభాలు అనేది చేకూర్చడం అవుతుంది. ఇది వేస్ట్ వాటర్ క్లీనింగ్ అనేది పెద్ద అంశం. దీనికి మనకు చాలా ఏరియాస్లో, ఈవెన్ అర్బన్ ఏరియాస్లో సీవేజ్ ట్రీట్మెంట్లు అనండి, రకరకాలు ఆ నీళ్ళకి చాలా పవర్ అవసరం ఉంటుంది అంటే వాళ్ళు చేసే పద్ధతి. అట్లా కాకుండా నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అనేది, ఎకోసిస్టమ్ బేస్డ్ అడాప్టేషన్ అనేది, ఇలాంటివి కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ బొగ్గు వేసి మనము ఇట్లా బెడ్స్ అనేటివి క్రియేట్ చేసి ఆ వాటర్ అంతా కూడా క్రిస్ క్రాస్ అటు ఇటు పోయేటట్టు చేస్తే అక్కడ బొగ్గు కూడా పొల్యూటెంట్స్ అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ పెట్టిన చెట్లు కూడా, పేపిరస్ అనేది ఒకటి చెట్టు ఫర్ ఎగ్జాంపుల్ గడ్డిలాగా ఉంటుంది. సో ఇట్లా రకరకాల అంటే నేచర్ బేస్డ్ సొల్యూషన్లో కొన్ని చెట్లు మనం పెట్టి ఆ పొల్యూషన్స్ని మొత్తం కూడా తీసుకొని వాటర్ని క్లీన్ చేసి మళ్ళీ రీయూజ్ రీసైకిల్ కాన్సెప్ట్ ప్రకారం మళ్ళీ మనం ఆ నీళ్ళని వాడుకోవచ్చు. సింగపూర్ లాంటి దేశాలలో అయితే వాళ్ళు వేస్ట్ వాటర్ అని ఉండనే ఉండదు, అదే నీళ్ళని మళ్ళీ తాగే లెవెల్కి తెస్తారు. తప్పదు మరి, అంటే మనకు నీళ్ళు అనేది విడిగా స్పెషల్గా రావు. మీదోళ్ళు వాడిన నీళ్ళు కిందోళ్ళకి తాగు నీళ్ళు అయితే ఆ టైప్ అన్న. మరి ఏనో దగ్గర ట్రీట్మెంట్ కావాలి. మరి ప్రకృతి ట్రీట్మెంట్ అనేది లిమిటేషన్స్ ఉన్నాయి. అంత ప్లేసెస్ లేవు, అంత చెట్లు లేవు, అంత గడ్డి లేదు. సో ఆటోమేటిక్గా ఇలాంటి సిస్టమ్స్ అంటే ఇంటెన్స్ ఏరియాస్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఇంటెన్స్ ఏరియాస్ మనం క్రియేట్ చేస్తే సో చీప్గా మనము సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళం అవుతాం. అట్లనే మనకు ఆ నీళ్లు కూడా మళ్ళా
నదులలోనో ఇంకేదన్నా కాలువలలో ప్రవహించినప్పుడు అట్లీస్ట్ ఆడ మనుషులు జీవించే నివాస యోగ్యం అవుతాయి. సివిలైజేషన్ అనేది నీటి ఆధారంగా వచ్చింది, కానీ ఇప్పుడు ఆ నీళ్ళని చూసి భయపడి నీళ్ళకు దూరం పోయే మనుషులు ఎక్కువయ్యారు. సో ఇలాంటి సొల్యూషన్ చేస్తే మళ్ళీ నీటికి దగ్గరికి మనుషులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఓవరాల్గా పెస్టిసైడ్స్ అనేది ఇది అగ్రికల్చర్లో దాదాపుగా కెమికల్ పెస్టిసైడ్ వాడకం అనేది పెరుగుతున్నది, ఇంకా పెరుగుతున్నది. అండ్ అప్లికేషన్ రేట్లు తగ్గుతలేవు. తర్వాత ఎంత కొట్టినా సావన్ పురుగు అనేది కూడా తయారవుతున్నది. అయితే ఈ పెస్టిసైడ్ రెసిడ్యూస్ కానీ లేదా ఈవెన్ కెమికల్ ఫర్టిలైజర్స్ వేసినప్పుడు అక్కడ మిగిలిపోయిన రెసిడ్యూస్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా ప్రకృతిలో ఎన్నో దగ్గర కలుస్తున్నాయి. కలిసి మన ఒక నీటిని, అది భూగర్భ జలం కావచ్చు లేదా వాటర్ బాడీస్ అంటే నదులు, చెరువులు, కుంటలు, ఎక్కడైనా సరే ఈవెన్ సముద్రంలో కూడా ఇవంతా పోతున్నాయి. మరి దీన్ని ఆపడం ఎట్లా అంటే మనం ఎంత బయోచార్ సాయిల్లో వేస్తే అంత ఆటోమేటిక్గా ఇది పట్టుకుంటుంది. దాన్ని కూడా పట్టుకొని ఓవర్ పీరియడ్ దాని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. తగ్గించడం అంటే ఏం లేదు, ఆ కాంప్లెక్సిటీ ఏదైతే ఉన్నదో ఆ ఫార్ములా ఏదైతే ఉన్నదో ఆ ఫార్ములాని బ్రేక్ చేస్తాయి సూక్ష్మజీవులు కానీ ఇతరత్ర ప్రకృతి సిద్ధమైన ప్రాసెస్ల. సో అది మళ్ళీ పర్యావరణానికి హాని కలగకుండా అవుతుంది. సో ఇట్లా మనం చేసుకోవచ్చు. ఇది మనకు చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు మన జీవన విధానంలో కూడా. అటు ఇరిగేషన్ పర్పస్ అనండి, తాగునీటి అనండి, సాగునీటి అనండి, అంటే ఎన్నో రకాలుగా ఉంటుంది. అయితే దీని యొక్క క్వాలిటీ అనేది డిగ్రేడ్ అవుతుంది, ఇది అందరు తెలుసు. సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే బయోచార్ అనేది ఈవెన్ ఫ్లోటింగ్ గార్డెన్స్ కానీ ఫ్లోటిగేషన్ అని నేను కొన్ని పద్ధతులు చేసిన, ఇంక్లూడింగ్ బయోచార్ అప్లై చేసిన అందులో. లేదా ఇక్కడికి నీళ్ళైతే వస్తుంటే ఆ నీళ్లకు మధ్యన ఒకటి మనం గోడలాగా ఈ బొగ్గుతోటి కట్టినప్పుడు చెక్ డ్యాములాగా ఆ నీళ్లు ఫిల్టర్ అయ్యే లోపలికి వస్తాయి. సో ఇట్లా రకరకాల ఆలోచనలతోటి మనము ఈవెన్ అక్వాకల్చర్ పాండ్స్ కూడా ట్రీట్ చేసుకోవచ్చు. న్యూట్రియంట్స్ అని లెక్క ఉంటాయి, నత్రజని ఎక్కువైతే యూట్రోఫికేషన్ అవుతుంది కొంతమంది, సో అది ప్రివెంట్ చేయడము. సో అట్లనే డిజీజు ఇవన్నీ కూడా అవుతాయి, అంటే అక్కడ ఉన్న జీవాలకు అది కూడా ప్రివెన్షన్ తగ్గుతుంది, అంటే ఆటోమేటిక్ ప్రివెన్షన్ అవుతుంది. సో ఇట్లా మనకు ఎన్నో విధాలుగా వాటర్ బాడీస్ని మంచిగా చేసి ఒక ఎకోసిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంకా పర్యావరణం అంటే బయటి పర్యావరణం ఒకటే కాదు, మన నివాస ప్రాంతాల్లో ఉన్న పర్యావరణం కూడా చాలా ముఖ్యమైన అంశము. మరి ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్లో అయితే భాగంగా ఇంట్లో ఉండలేరు, బయట ఉండలేరు అన్నట్టున్నది. ఎందుకంటే ఇంట్లో ఉన్న వేడి కూడా మనం కట్టే మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ దాంతో అతిగా హీట్ అయ్యి ఒక ఫ్యాన్ లేకపోతే ఏసీ లేకపోతే 4 నిమిషాలు కూడా ఉండలేదు. మరి కూల్ రూమ్స్ అనేది ఒకటి ఉన్నది మనకు అంశం. అందులో రకరకాలుగా మనము బయోచార్ ప్యానల్స్ చేసి, బయోచార్ రూఫ్ టైల్స్ చేసి, బయోచార్ని స్ప్రెడ్ చేసి, సో రకరకాలుగా మనము ఆ కూల్ రూఫ్ అనేది క్రియేట్ చేయొచ్చు. అదే కాకుండా మరి వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షపు నీరు కూడా ఈ బయోచారులకేంచి ఫిల్టర్ అయి పోయినప్పుడు అది ట్రీట్ అయిన వాటర్, దాన్ని డైరెక్ట్ మీరు సంపుల్లో ఏనో పట్టుకొని దాన్ని రీయూజ్ చేసుకునే అవకాశం పెరుగుతుంది. అట్లనే అన్ని పొల్యూటెంట్స్ని కూడా ఇది పట్టుకుంటుంది. ఏదో పిట్ట రెట్టేసిందని బల్లి, తొండ అవన్నీ ఉంటాయి రూఫ్ల మీద. మరి ఈ వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్ళని డైరెక్ట్ పట్టుకోలేం కదా. మరి బయోచార్ మీద ఉంటే అట్లీస్ట్ ఆ పొల్యూషన్స్ అన్ని రకాలు కూడా, అంటే ఆర్గానిక్ అనండి, ఇన్ఆర్గానిక్ అనండి, కెమికల్ అనండి, డస్ట్ అనండి, అన్నీ కూడా ప్రివెంట్ అవుతుంది. సో ఆ నీళ్ళను పట్టుకొని మనం వాడితే కూడా మంచిది. అంటే ఒక దిక్కు అటు టెంపరేచర్ మేనేజ్మెంట్ చేస్తూ ఇటు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకుంటా మళ్ళీ ఒక లీవబుల్ ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేసుకుంటాం. సో అదే కాకుండా రూఫ్ టాప్ గార్డెన్స్ అనేది బయోచార్నే ఉపయోగించి మనం చాలా చెట్లు కూడా మీద పెట్టుకోవచ్చు. ఇంటి మీద హల్కాగా ఉంటాయి ఇవి. మనం మట్టి చెట్లు పెడితే చాలా బరువు ఉంటుంది, బయోచార్ తోటి చెట్లు పెడితే చాలా సింపుల్గా ఎక్కువ వెయిట్ తోటి ఉంటాయి కాబట్టి స్ట్రక్చరల్ కూడా పెద్ద డ్యామేజ్ కాదు. మీరు ఎంత వాడినా మళ్ళీ అది కూడా మనకు 3-4 బెనిఫిట్లు అవుతాయి. అక్కడ మళ్ళీ మనకు బయోమాస్ ఇవన్నీ గ్రో చేసినాం కాబట్టి అది మనకి యూజ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీదికి వెళ్ళి వాకింగ్ అవన్నీ చేయాలన్నా మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది మనకు. సో ఇట్లా చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ అనేది మనకు క్రియేట్ అవుతాయి. ఇక ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అనేది వస్తు, అందుకే చాలాసార్లు అంట
పంజాగుట్ట చౌరస్తాలో వాడుకుని ఏం కాదు, కానీ మన ఇండ్లలో ఉన్న పొల్యూషన్ మనకు తెలియకుండానే అన్ని రకాలు ఉంటుంది. ఎందుకంటే మన ఇంటికి ఉండే చాలా సామాను సగం చెత్తనే, పడే బుద్ధి కాక అది అట్లనే ఏదో సెంటిమెంట్ తోటి జమ చేసుకొని అందులోనూ జీవిస్తుంటాం. ఏ జీవి కూడా ఇంట్లో కూడా అంత చెత్త ఉండదు, అన్నీ క్లీన్గా ఉంటాయి. ఒక పిట్టగూడు కూడా క్లీన్గా ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ మనకు ఇండోర్ ఎయిర్ క్వాలిటీని డిగ్రేడ్ చేసి మనం నిరంతరంగా అదే గాలిని, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ పెడితే వెంటిలేటర్ బంద్, కిటికీ బంద్, దర్వాజా బంద్, మరి ఆ ఎమిషన్స్ అన్నీ రాత్రి మొత్తం తీసుకొని ఒక ఆల్అవుట్ పెడతాం. అది కూడా ఒక రకమైన పెస్టిసైడ్. రాత్రి మొత్తం అది మనం పీలుస్తాం, ఒక దోమల రంపనికి పెట్టినాం, కానీ మనమైతే పీలుస్తున్నాం. దోమ అంటే చిన్న జీవి చచ్చిపోయింది, మనం పెద్ద జీవి చచ్చిపోలేదు అంతే, కానీ పొల్యూషన్ అయితే అయింది కదా. అట్లనే టాయిలెట్లలో వాడే రకరకాల మెటీరియల్స్, అంటే శుద్ధిగా ఉండాలని చెప్పి, అట్లనే వంటింట్లో చేసే వంటలు వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం, ఇవి కూడా రకరకాలు, అన్ని పొల్యూషన్స్ ఉంటాయి. సరే, ఒక ఎయిర్ కూలర్ పెట్టుకుందాం అనుకుందాం, ఈవెన్ ఏసీ పెట్టుకున్నా, దాని మీద మనము ఈ యొక్క బయోచారి ఫిల్టర్లు అనేది మీద పెట్టాలి. పెట్టినప్పుడు ఏమైతుందంటే ఎయిర్ సర్క్యులేషన్ అవుతున్నప్పుడు అది ఒక పొల్యూషన్స్ని అబ్జర్వ్ చేసుకొని మనకు ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది. అట్లా సింపుల్ ఎయిర్ కూలర్ కూడా మన స్మూత్ ప్యాడ్స్ అనేది ఏవైతే ఉంటాయో అక్కడ ఇది పెడితే ఈవెన్ ఎయిర్ కూడా ఇంకెక్కువ కూల్గా వస్తుంది అండ్ ఫ్రెష్గా వస్తుంది, వాసన లేకుండా వస్తుంది. మీకు చాలా మంది ఎయిర్ కూలర్లలో ఎప్పుడో నీళ్లు పోసి పెడితే ఆ వాసన కంపు వాసన వస్తుంటుంది, అట్లా ఇంకా ఫ్రెష్ ఎయిర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇట్లా కొత్తగా ఎయిర్ కూలర్లు ఇలాంటివి చేసి వాడుకోండి. ఈవెన్ ఏసీల మీద కూడా అది పెట్టుకోండి. అట్లే ప్రతి ప్రదేశంలో ఇళ్ళల్లో మనకు అటు వెంటిలేటర్లలో కూడా ఇంత బయోచారి పెట్టండి, విండోస్లో బయోచారి పెట్టండి. అట్లా ఎక్కడ వీలైతే అక్కడ బయోచారి పెడితే మనకు టోటల్ ఎయిర్ క్వాలిటీ అనేది ఇండోర్ ఎన్విరాన్మెంట్లో ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ముఖ్యమైన కల్చరల్ లేదా మనకు ఒక అంశం ఏందనంటే, ఈ యొక్క గణేష్ చతుర్థి నాడు మనం గణేషుని ఒక పూజ చేసినప్పుడు కొత్త విగ్రహాలు చేసినప్పుడు ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చేసి మనం నీళ్ళలో వేయబోతే వేయొద్దు అని అంటారు పర్యావరణవేత్తలు అందరూ, ఎందుకంటే అది మంచిది కాదంటారు. సరే, మట్టి గణేషుని లేచినా అది మంచిది కాదంటారు, ఎందుకంటే క్లే ఇంకా డేంజర్. ఎందుకంటే లోపల ఉన్న పోర్స్ను కూడా మొత్తం నింపేసి అక్కడున్న జీవాలకి ఏది కూడా దమ్మాడకుండా చేసి అవి కూడా తగ్గుతాయి. మరి ఇక సొల్యూషన్ ఏంటి? డైరెక్ట్ కల్చరల్ ఆస్పెక్ట్ని మనం నో అనలేము. సరే, పుష్కరాలు చేసినాకనే దేవుణ్ణి వేయాలంటే కూడా కనీసం నీళ్లు మంచిగా ఉంటుండే. మనమే నీళ్ళలో పోకుండా దేవుణ్ణి మాత్రమే ఎన్నిక రెడీ ఉంటాము. అదే గణేశులను లేదా దుర్గామాతను కానీ మనం బయోచార్ తోటి వేస్తే దాన్ని ఇమ్మర్షన్ చేసినప్పుడు ఉల్టా గవర్నమెంటే మనకు అట్లా చేసినందుకు మీరు మంచి పని చేశారని ఫుల్ సపోర్ట్ చేయాలి. ఎందుకనంటే వాటర్ ట్రీట్మెంట్ అవుతుంది, టోటల్ ఒక ఎకో సిస్టమ్ మంచిగా అవుతుంది. రేపు పొద్దున్న రైతులు ఎవరన్నా వాళ్ళకు చెరువు మట్టి అని అంటారు కదా, ఆ చెరువులకెంచి బయోచార్ ఎన్రిచ్డ్ ఆ క్లే ఏదైతే ఉంటుందో ఒండ్రు మట్టి అంటాం, అది తీసుకెళ్ళి పొలాల్లో వేసుకుంటే బంగారం. ఒక దిక్కు నీళ్లు మంచిగా అయినాయి, ఒక దిక్కు మనకు ఆధ్యాత్మికత కానీ మన ఈవెన్ యోగ్యమైనవి, అంటే అలాంటి విగ్రహాలను లేద్దామన్న నీళ్ళు ఇంకా మంచిగా ప్రతి సంవత్సరం ఇంకా బాగా అవుతాయి. సో ఇట్లా మనకు చాలా సోషల్ కల్చరల్ అంశాలు ఉన్నాయి, బొగ్గుతూ ముడిపడ్డాయి, దాన్ని బయోచార్ అంటాం మనము. సో ఇవన్నిటిని కూడా మనము మన జీవన విధానంలో భాగం చేసుకొని అటు పర్యావరణ హితంగా కూడా మనం మంచి చేస్తూ, అంటే ఇప్పుడున్న గ్లోబల్ ఛాలెంజెస్ కూడా సొల్యూషన్స్ చేయగలుగుతాం అనేది ఒక అంశము. థ్యాంక్ యూ.